అతను ఆటో డ్రైవర్ కుమారుడు. తండ్రి పగలనక రాత్రనక కష్టపడి కుమారుడిని ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు. అది కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలో. అందుకే బాగా చదువుకుని నాన్న కష్టానికి ఫలితంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉద్యోగం సంపాదించాలనుకున్నాడు. కానీ అనుకున్నది జరిగితే జీవితం ఎందుకు అవుతుంది? సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు మహమ్మద్. వయసు 22 ఏళ్లు. తండ్రి బలేమియా ఆటో డ్రైవర్. పగలనక రాత్రనక ఆటో తోలుతూ కుమారుడిని ఇంజనీర్ చేయాలనుకున్నాడు బలేమియా. కష్టమైనా సరే కొడుకుని మల్లారెడ్డి కాలేజ్లో జాయిన్ చేశాడు. 4 ఏళ్లు కష్టపడి ఇప్పుడు ఈసీఈ ఫైనల్ ఇయర్కు చేరుకున్నాడు మహమ్మద్. ఈ క్రమంలో కాలేజ్ సమీపంలో సత్యదేవ్ బాయ్స్ హాస్టల్లో ఉండేవాడు మహమ్మద్. చదువుకుంటూ క్యాంపస్ ప్లేస్మెంట్స్కు రెడీ అవుతున్నాడు. అలా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో బాగానే పర్ఫామ్ చేశాడు మహమ్మద్. కానీ ఉద్యోగం రాలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. తండ్రి పడ్డ కష్టానికి ఫలితం దక్కలేదు అని లోపలే మదనపడ్డాడు. అప్పటి నుంచి ముభావంగా ఉంటున్న మహమ్మద్ ఎవరితో మాట్లాడకుండా ఉండిపోయాడు. తనకిక జాబ్ రాదు అనుకుని ఫీల్ అయిపోయాడు. ఫైనల్ ఇయర్ పూర్తయ్యాక తప్పకుండా జాబ్ వస్తుందని అతని ఫ్రెండ్స్ చెప్పినా వినిపించుకోలేదు మహమ్మద్. ఏం ఆలోచించాడో కానీ చదువుకుంటాను అని చెప్పి హాస్టల్ భవనంలో ఉన్న 5వ ఫ్లోర్లో ఒక రూమ్లోకి వెళ్ళాడు. ఎంతసేపటికి తిరిగి రాలేదు. తలుపు ఎంతకి తీయకపోవడంతో తలుపులు పగలగొట్టారు. అంతే, మహమ్మద్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. మహమ్మద్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అక్కడి వారికి అర్థం కాలేదు. గత కొంతకాలంగా జాబ్ రాలేదని బాధపడుతున్నాడు కనుక ఆ కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి. కానీ ఇలా ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మాత్రం మిగిల్చకూడదు. కష్టపడి పెంచిన బిడ్డ చేతికి అందొచ్చిన తర్వాత చనిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఇప్పుడు మహమ్మద్ తల్లిదండ్రుల పరిస్థితి కూడా అంతే.